హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇక ఉగాది అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, బచ్చాలు. ఈ రెండు అయితే ఈ పండుగ స్పెషల్ కదా ఫ్రెండ్స్. ఇక నేనైతే బచ్చాలు చేయడానికి పిండి అయితే పిసికి పెట్టిన, అలానే శనగపప్పు అయితే ఉడకబెట్టిన ఫ్రెండ్స్. శనగపప్పు ఉడకబెట్టి బెల్లం వేసి అయితే రుబ్బి ఇక బచ్చాలు అయితే చేయడం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. బచ్చాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఒకరేమో చపాతీ లాగా చేసి మలుస్తారు, కొంతమంది పూర్ణాలు చేస్తారు. నేనేమో పూరీ చేసి పైన పప్పు పెట్టి ఇంకో పూరీ వేసి అయితే చిన్నటి ప్లేట్ తోటి అయితే పూరీ చుట్టూ ఉన్నది అయితే తీసేస్తా ఫ్రెండ్స్. అట్లయితే బాగుంటుంది, ట్రై చేసి చూడండి. అట్లా కాల్చినా కూడా 2-3 రోజులైనా పప్పు పూరీ ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కొంతమంది ఏమో చపాతీ లాగా చేసి చుట్టూ మలుస్తారు. ఇగో ఇలా ఇది కూడా చేసిన ఫ్రెండ్స్. 3 వెరైటీస్ అయితే చేసిన బచ్చాలు, వీడియోలో చూడండి. బచ్చాలు చేయడం అయితే అయిపోయింది. చేసిన తర్వాత పూరీలు చేసిన ఫ్రెండ్స్. పూరీలు చేసి బగారా రైస్ చేసినాక మటన్ అయితే వండిన ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ మటన్ తీసుకొచ్చుకున్నాం. ఇక ఉగాది పచ్చడి అయితే మన పల్లెటూర్లలో కుమ్మరాయన వచ్చి అయితే కుండ ఇచ్చిపోతాడు ఫ్రెండ్స్. కుండ ఇచ్చి ఆయన బియ్యం తీసుకొని పోతాడు. ఇక కుండ అయితే ఇచ్చిండు. కుండకు బొట్లు పెట్టి మామిడాకు వేపాకు అన్నీ కట్టి చింతపండు నానేసి ఇంకా వేప పువ్వు ఇట్లా వేసి అయితే పచ్చడి చేస్తాం కదా ఫ్రెండ్స్. మేము కూడా చేసి తాగడం అయితే అయిపోయింది. ఇక అన్నాన్ని తినడానికి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. మీరు ఏమేమి వెరైటీస్ చేసిర్రు? మాకైతే ఈరోజు ఇవే వెరైటీస్ చూడండి. బగారా రైస్, పూరీలు, బచ్చాలు, కళ్ళు, స్ప్రైట్. మీరు ఏమేమి వెరైటీస్ చేసిర్రు, ఎలా చేసిర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మరొక్కసారి నా యూట్యూబ్ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక నేనైతే పచ్చడి తాగుతున్నా. బాయ్.